హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు నేను ఫ్రీగా వెబ్సైట్ ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను. సో టోటల్గా ఈ వీడియోలో అయితే నేను 5 స్టెప్స్ అయితే చెప్తాను. సో 5 స్టెప్స్ ఏంటంటే, ఒకటి డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, డొమైన్ హోస్టింగ్ని ఎలా మెర్జ్ చేయాలి, అండ్ 4th వన్ వచ్చేసరికి మీరు SSL సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, అండ్ 5th వన్ వర్డ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో టోటల్గా ఈ వీడియోలో అయితే మీకు నేను ఈ 5 స్టెప్స్ అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, స్క్రీన్ లోకి వెళ్దాం. గైస్, ఫస్ట్ అయితే మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫ్రీ నోమ్ అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన లింక్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు డొమైన్ అయితే సెర్చ్ చేయండి. మీకు ఏ నేమ్ మీద అయితే డొమైన్ కావాలో సో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేను నా నేమ్ మీదే డొమైన్ అయితే సెర్చ్ చేస్తున్నాను, అవైలబిలిటీ చెక్ చేస్తున్నాను. టోటల్ మనకి 4 అయితే వచ్చాయి. ఈ 4లో మనకి 3 అనేవి అవైలబిలిటీ లేదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి టీకే అనేది అవైలబిలిటీ ఉన్నా కూడా మనకి హోస్టింగ్లో అయితే యాడ్ అవ్వదు అనమాట. సో మీరు టీకేని అయితే స్కిప్ చేయండి. మనకి ఎంఎల్ వచ్చేసరికి అమౌంట్ అయితే అడుగుద్ది. సో ఇక్కడ నాట్ అవైలబుల్ ఉంది కనుక మనకి అమౌంట్ చూపెట్టట్లేదు. సో మనకి జిఏ అండ్ సిఎఫ్ అండ్ జీక్యూ, సో ఈ 3 అయితే మనకి ఫ్రీ అనమాట. అండ్ ఇక్కడ నేనైతే సిఎఫ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసినట్టు అయితే వచ్చింది. సో నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ అని అయితే కొడుతున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు పీరియడ్ వచ్చేసరికి మీకు 12 months వరకు ఫ్రీ అయితే మనం తీసుకోవచ్చు డొమైన్ని. సో 12 months అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ గూగుల్ అకౌంట్ అండ్ ఫేస్బుక్ అయితే అడుగుతుంది. సో మీరు ఈ రెండింటిని అయితే యూజ్ చేయొద్దు. యూజ్ చేయకుండా ఎంటర్ యువర్ మెయిల్ అడ్రస్ అని అయితే ఉంది కదా, సో ఇక్కడైతే మీరు మెయిల్ అయితే ఇవ్వండి. సో నేను మెయిల్ ఇందాకే క్రియేట్ చేశాను. సో ఇక్కడైతే నేను ఈ మెయిల్ని ఇక్కడ పేస్ట్ చేశాను. చేసిన తర్వాత వెరిఫై మై ఈమెయిల్ అడ్రస్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి వెరిఫికేషన్ కోడ్ అయితే మన మెయిల్ ఐడికి వస్తుంది అనమాట. సో రీఫ్రెష్ చేశాను. సో చూసారు కదా, వచ్చింది. ఇప్పుడు దీని మీద అయితే మనం ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయాలి. సో మనకైతే రీడైరెక్ట్ అయితే అయ్యిందనమాట ఈ ఫ్రీ నోమ్ వెబ్సైట్లోకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోండి. సో ఇక్కడైతే మీరు అగ్రీ దగ్గర టిక్ చేసి కంప్లీట్ ఆర్డర్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ నెంబర్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడైతే మీరు క్లయింట్ ఏరియాలోకి అయితే వెళ్ళాలి. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇన్ఫినిటీ ఫ్రీ అని అయితే సెర్చ్ చేయండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది హోస్టింగ్ అనమాట. సో ఇప్పుడు మనం హోస్టింగ్ అయితే తీసుకుంటున్నాం. మనకి డొమైన్ అయితే అయిపోయింది, వచ్చేసింది. సో ఇప్పుడు మనం హోస్టింగ్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఉంది కదా, సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి వెరిఫికేషన్ కోడ్ అయితే మన మెయిల్కి అయితే వచ్చింది. సో చూసారు కదా, ఇన్ఫినిటీ ఫ్రీ. సో ఈ లింక్ మీద కూడా మనం క్లిక్ చేయాలి, వెరిఫై ఈమెయిల్ అడ్రస్. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది కూడా రీడైరెక్ట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్ డొమైన్ అని ఉంది కదా, సో అది కాదు, మన దగ్గర ఆల్రెడీ డొమైన్ ఉంది కదా. సో కస్టమ్ డొమైన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫ్రీ నోమ్లోకి అయితే రండి. సర్వీసెస్ అని అయితే ఉంటుంది. సో సర్వీసెస్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీకు మై డొమైన్స్ అని అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు లాగౌట్ అయితే అయ్యింది. మళ్ళీ లాగిన్ అయితే చేద్దాం. సో మీరు పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో లాగిన్ అయ్యింది కదా, మై డొమైన్స్లోకి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మేనేజ్ డొమైన్ అని అయితే ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ టూల్స్ అయితే ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసి నేమ్ సర్వర్స్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత యూజ్ కస్టమ్ నేమ్ సర్వర్స్ అయితే ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ పేజీలో ఉంచండి. సో ఇక్కడ ప్రవీణ్ కుమార్ సిఎఫ్ అని అయితే ఉంది కదా, మీరు దీన్ని అయితే ఈ డొమైన్ నేమ్ అయితే కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కస్టమ్ డొమైన్ అయితే ఉంది కదా ఇన్ఫినిటీ ఫ్రీలో, ఇక్కడ మీరు అయితే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ డొమైన్ అయితే ఉంది. సో సెర్చ్ డొమైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే అకౌంట్ లేబుల్ ఉంది. సో ఇది నార్మల్గా ఎలా ఉంచేసుకున్నా పర్వాలేదు. అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా ఎర్రర్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ NS1 అని చెప్పి ఇది ఉంది కదా, ఇదైతే కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీనోమ్ లోకి వచ్చిన తర్వాత సర్వర్స్ అయితే మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, సో నేమ్ సర్వర్ 1లో పేస్ట్ చేయండి. అండ్ 2లో కూడా సేమ్ ఇదే పేస్ట్ చేసి NS2 అని అయితే పెట్టండి. ఇక్కడ పెట్టిన తర్వాత చేంజ్ నేమ్ సర్వర్స్ మీద క్లిక్ చేయండి. చేంజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ హోస్టింగ్లోకి అయితే రావాలి. అండ్ హోస్టింగ్లోకి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. సో ఎర్రర్ అయితే వస్తుంది కదా, మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్రీనోమ్లోకి అయితే రండి. ఫ్రీనోమ్లోకి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ నేమ్ సర్వర్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సేమ్ మళ్ళీ ఇది కాపీ చేసుకొని మీరు ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. సో ఇలాగా 4 అయితే క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ NS3 NS4 అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చేంజ్ నేమ్ సర్వర్స్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇన్ఫినిటీ ఫ్రీలోకి అయితే రండి. వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని రీఫ్రెష్ అయితే చేద్దాం. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అండ్ ఇదైతే ఇవ్వండి. సో పాస్వర్డ్ ఇచ్చాను, క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడైతే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయింది కదా. ఇక్కడ మనకి ఫ్రీ SSL సర్టిఫికేట్స్ అని అయితే ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ SSL డొమైన్ అయితే ఉంది, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసే ముందు మీరు మళ్ళీ ఫ్రీనోమ్లోకి అయితే రండి. ఫ్రీనోమ్లోకి వచ్చిన తర్వాత మేనేజ్ టూల్స్లోకి రండి, నేమ్ సర్వర్స్లోకి వెళ్ళండి. మళ్ళీ వెళ్ళి ఇక్కడ 4 అయితే పెట్టాం కదా, సో 2 డిలీట్ చేయండి, 1, 2 మాత్రమే ఉంచి మళ్ళీ చేంజ్ నేమ్ సర్వర్స్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇన్ఫినిటీ ఫ్రీలోకి అయితే రండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు మీ డొమైన్ అయితే ఎంటర్ చేయండి, డొమైన్ నేమ్ అయితే. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు రికమెండెడ్ అని ఉంది కదా, ఇదే ఇలా వదిలేసండి. వదిలేసి యాడ్ SSL డొమైన్ అయితే క్లిక్ చేయండి. సో మనకైతే మల్టీ సర్వర్స్ అయితే ఉన్నాయి అంటుంది. సో మళ్ళీ మీరు డౌన్కి అయితే రండి. ఇందులోనే డౌన్లోకి వచ్చిన తర్వాత డిలీట్ SSL డొమైన్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఫ్రీనోమ్ అయితే ఒకసారి రీలోడ్ అయితే చేయండి. రీలోడ్ చేసిన తర్వాత నేమ్ సర్వర్స్ చూడండి. సో మనకి 2 ఉండాలి, అయినా సరే మనకి ఎందుకు అలా చూపిస్తుంది. సో మళ్ళీ మీరు ఇన్ఫినిటీ ఫ్రీలోకి రండి. వచ్చిన తర్వాత ఫ్రీ SSL సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. అండ్ యాడ్ SSL డొమైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు మీ డొమైన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ SSL డొమైన్ అయితే క్లిక్ చేయండి. సో అయినా సరే ఎర్రర్ వస్తుంది. సో గైస్ ఫైనల్ గా అయితే మనకి ఆ ఎర్రర్ అనేది పోయింది. సో ఎలా పోయింది అంటే సర్టిఫికేట్ అనేది యాడ్ చేసి ఆ ఎర్రర్ తోటే అలాగా క్లోజ్ చేసేసాను, అంటే మన అకౌంట్స్ అనేవి లాగౌట్ చేసేసి కొంత టైం తర్వాత మళ్ళీ లాగిన్ చేశాను. సో మనకైతే అప్పుడు ఈ ఎర్రర్ అనేది రాలేదు. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ వస్తే కొంత టైం అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా క్లియర్ అయితే అయిపోతుంది. సో డిలీట్ సర్టిఫికేట్ అయితే చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం అకౌంట్స్ లోకి అయితే రండి. అకౌంట్స్ లోకి వచ్చిన తర్వాత మీ దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ ప్యానల్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ CNAME అని చెప్పి అయితే సెర్చ్ చేయండి. మీకు CNAME రికార్డ్స్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఇన్ఫినిటీ ఫ్రీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రీ SSL సర్టిఫికేట్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మీ డొమైన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసరికి రికార్డ్ నేమ్ ఇది కాపీ చేసుకొని cPanelలో సోర్స్లోని ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో డెస్టినేషన్ అయితే ఉంది కదా, ఈ డెస్టినేషన్ కూడా కాపీ చేసుకొని ఇక్కడ డెస్టినేషన్లో పేస్ట్ అయితే చెయ్యండి. అండ్ మీకు పేస్ట్ చేసేటప్పుడు ఈ చివరిన ఏంటి అవుతుంది అంటే స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ స్పేస్ అయితే వస్తుంది. సో ఆ స్పేస్ అయితే ఉండకూడదు, స్పేస్ని డిలీట్ చేయండి. సో మీరు పేస్ట్ చేసిన తర్వాత యాడ్ అయితే క్లిక్ చేయండి. సో మీకు యాడ్ అవుతుంది. అండ్ మళ్ళీ బ్యాక్ అయితే రండి, ఇన్ఫినిటీ ఫ్రీలోకి అయితే రండి. వచ్చిన తర్వాత రికార్డ్ నేమ్ 2 అంటే సెకండ్ అనమాట. సో ఇది కూడా కాపీ చేసుకొని మళ్ళీ సోర్స్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్ఫినిటీ ఫ్రీలోకి రండి. వచ్చి డెస్టినేషన్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసి యాడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి 2 అయితే యాడ్ చేసుకున్నాం మనం. సో యాక్చువల్లీ యాడ్ చేసేటప్పుడు డొమైన్ అయితే మనకి మల్టీ డొమైన్స్ ఉన్నప్పుడు డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ 1 డొమైనే ఉంది కనుక మనం ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అయ్యింది, ఓకేనా. ఇప్పుడైతే మనకి ఇక్కడ నాట్ రెడీ అని అయితే ఉంది కదా, ఇది రెడీ అని అయితే మనకి రావాలన్నమాట. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుంది, 15 to 30 మినిట్స్. సో మాక్సిమం 5 మినిట్స్లో కూడా అయిపోవచ్చు, నాకైతే 15 మినిట్స్ అయితే పట్టేది. సో ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. గైస్ 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనకైతే రెడీ అని అయితే వచ్చింది. సో 15 మినిట్స్ అయితే 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. సో రెడీ అయితే వస్తుంది.
మీరు అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు సో సి ప్యానెల్లోకి అయితే రండి. సి ప్యానెల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ అయితే చేయండి ఎస్ఎస్ఎల్ అని చెప్పి. సో మీకు ఎస్ఎస్ఎల్ అండ్ డిఎల్ఎస్ అని అయితే వస్తుంది. సో అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక కాన్ఫిగర్ అని అయితే ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ పేజ్ వస్తుంది, మీరు దీన్ని ఇలా ఉంచుకోండి. సో మళ్ళీ ఫ్రీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ డొమైన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అయితే రిక్వెస్ట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని అయితే ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యువర్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ రిక్వెస్టెడ్ అండ్ విల్ బీ క్రియేటెడ్ షార్ట్లీ అని అయితే వచ్చింది కదా. సో కొంచెం సేపు అయితే ఉండండి, ఒక 1 minute మీకు వచ్చేస్తుంది. సో ఒక 1 minute వెయిట్ చేయండి. కొన్ని సెకండ్స్ అయిన తర్వాత మీరు మీ పేజ్ని అయితే రీలోడ్ చేస్తుండండి. సో మీకైతే మీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో గైస్ రీలోడ్ అయితే చేసిన సర్టిఫికేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ కీ అని అయితే ఉంది కదా, సో ఈ ప్రైవేట్ కీని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మనం సి ప్యానెల్ అయితే ఓపెన్ చేసి పెట్టాం కదా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ది. సో ఇందులోకి అయితే మీరు వచ్చి మళ్ళీ ప్రైవేట్ కీలో మీరు పేస్ట్ అయితే చేయండి. సో మీరు స్టార్టింగ్లో ఎండింగ్లో స్పేసెస్ లేకుండా చూడండి. పేస్ట్ చేసేటప్పుడు స్పేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనకు అలా వస్తే అప్లోడ్ అవ్వదు అనమాట. సో అప్లోడ్ కీ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇన్ఫినిటీ ఫ్రీలోకి రండి. సర్టిఫికేట్ అయితే కాపీ చేసుకోండి. సేమ్ టోటల్ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ మీరు ఇందులోకి అయితే రండి. ఇందులోకి వచ్చిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే సర్టిఫికేట్ అని అయితే ఉంటుంది. సో ఇందులో అయితే మీరు పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ అయితే క్లిక్ చేయండి. సో గైస్ అప్లోడ్ అయితే అయిపోయి రెండు కూడా. అండ్ ఇప్పుడు మీరు సి ప్యానెల్ హోమ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్లో మీరు సాఫ్ట్ అని అయితే సెర్చ్ చేయండి. సో మీకు యాప్ ఇన్స్టాలర్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీ ఇక్కడ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్టలేషన్ యూఆర్ఎల్ అని అయితే ఉంటుంది. మనం http://www అయితే సెలెక్ట్ చేసుకోండి. https సెలెక్ట్ చేసుకోవద్దు. సో నేను ఎస్ని మళ్ళీ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందకి స్క్రోల్ అయితే సైట్ నేమ్ అడుగుద్ది. మీకు ఏ నేమ్ కావాలంటే నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు అడ్మిన్ యూజర్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో యూజర్ నేమ్ ఏదోటి ఇవ్వండి. సో నేను ప్రవీణ్ అని ఇస్తున్నాను. సో పాస్వర్డ్ అయితే మాత్రం మన దగ్గరికి 1 2 3 4 5 6 ఇస్తున్నాను. సో మీకు చెప్పడం కోసమే కదా. సో కిందకైతే స్క్రోల్ చేయండి. ఒక థీమ్ అయితే మీరు ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు 3 to 4 minutesలో రెడీ అయితే అయిపోతుంది మీ వెబ్సైట్. సో మనకైతే ఇన్స్టాల్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ మీద అయితే రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ అయితే క్లిక్ చేయండి. సో ఎర్రర్ అయితే వస్తుంది. సో మనకి సి ప్యానెల్ లాగౌట్ అయిపోయింది అనుకుంటా. సో మళ్ళీ మనం లాగిన్ చేస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, ఏం లేదు. సో ఇన్ఫినిటీ ఫ్రీలోకి వచ్చి అకౌంట్స్లోకి వచ్చి సో మనం మన అకౌంట్ నేమ్ మీద క్లిక్ చేయండి. యూజర్ నేమ్ మీద క్లిక్ చేశాక కంట్రోల్ ప్యానెల్లోకి అయితే రండి. కంట్రోల్ ప్యానెల్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ సెర్చ్లో మళ్ళీ సాఫ్ట్ అయితే సెర్చ్ చేయండి. సో సాఫ్ట్ సెర్చ్ చేసిన తర్వాత యాప్ ఇన్స్టాలర్ వస్తుంది కదా, మనం అదైతే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఇన్స్టాలేషన్స్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అడ్మిన్ కిందనైతే మనకి కనిపిస్తుంది కదా ఒక ప్రొఫైల్ అయితే ఉంది. సో దాని మీద అయితే రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ అయితే చేయండి. సో మనకైతే డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ప్లగ్గిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ అయితే క్లిక్ చేయండి. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్లోని ఎస్ఎస్ఎల్ అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మీకు ఒక ప్లగ్ఇన్ అయితే వస్తుంది, రియల్లీ సింపుల్ ఎస్ఎస్ఎల్ అని అయితే. సో అది అయితే ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ అయితే అయ్యింది. ఇప్పుడు యాక్టివేట్ అయితే చేయండి. సో యాక్టివేట్ చేసిన తర్వాత మీకైతే ఈ ఎర్రర్ వస్తుంది, రీలోడ్ ఓవర్ హెచ్టిటిపిఎస్ అని. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు వర్డ్ప్రెస్ మళ్ళీ లాగౌట్ అయిపోతుంది, లాగిన్ అడుగుతుంది. సో లాగిన్ అయితే ఇందాక మనం పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా 1 2 3 4 5 6. సో అదైతే ఎంటర్ చేస్తాను. సో మీకు ఇక్కడైతే మళ్ళీ యాక్టివేట్ ఎస్ఎస్ఎల్ అని అయితే అడుగుతుంది. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు లాగిన్ అయితే చేయమంటుంది. సో లాగిన్ అయితే చేయండి. సో చూసారు కదా ఎస్ఎస్ఎల్ యాక్టివేటెడ్ అని అయితే వచ్చింది. సో మీకైతే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది యాక్టివేట్ అయిపోయినట్టే. సో ఇక్కడ చూడండి, నేను లాక్ మీద క్లిక్ చేస్తే కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అని వస్తుంది. నేను యాక్చువల్లీ మీకు ముందు చూపెట్టడం మర్చిపోయాను. మనకి నాన్ సెక్యూర్ అయితే ఆ లాక్ మీద మనకి ఇలా ఇంటూ సింబల్ వచ్చి సో అన్సెక్యూర్ అని అయితే వస్తుంది. సో అదనమాట. సో మీకైతే వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాలేషన్ చెప్పేశాను. పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో మనకి థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, థీమ్ ఎలా ఉందో చూపిస్తా. సో వెబ్సైట్ చూడండి, www. మీరు ఏదైతే డొమైన్ ఇచ్చారో సో నేను praveenkumar.cf అని ఇచ్చాను కదా. సో చూడండి
ఇది కొట్టగానే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యింది. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 అయితే చేస్తాను. టోటల్ వెబ్సైట్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది దీని కంటిన్యూషన్ అన్నమాట. సో మీకైతే ఎలా చేయాలి ఏంటనేది పార్ట్ 2 లో చెప్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా. మీరైతే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెబ్సైట్ చేసుకోవాలనే ఒక కోరిక ఉంటది కదా. సో ఈ విధంగా చేసుకుంటారు అండ్ ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. దీని మీద ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత .com అవి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం తెస్తుంటాను. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్.